ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఇక బకాయిలు 8,000 కోట్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపుగా 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం సరికాదని అన్నారు ఆర్ కృష్ణయ్య. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలల యాజమాన్యాలకు సమ్మెను విరమించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంథానికి పోకుండా వారికి న్యాయం చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. బకాయిలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల 14 లక్షల మంది విద్యార్థులు 8,000 ఫీజుల బకాయి ఉంటే 600 కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది. మొత్తం 8,000 కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, చీల్చి చెండాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా 8,000 ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యాలు భయపెట్టి ఉద్యమం విరమించారు. మేము ఆ ఉద్యమంను బంద్ను ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లల చదువు బంద్ ఖరాబ్ అవుతుంది, అది ఓకే. కానీ బకాయిలు ఇచ్చే వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్గా చేయండి, మీరు కలెక్టరేట్లోనే ముట్టడి చేయండి, ఎమ్మెల్యే ఆఫీసులను, మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగలగొట్టడం పెట్టొద్దు. పిల్లలకు చాలా ఆవేశం ఉంది, చాలా జాగ్రత్త.